నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనమున కూకట్పల్లిలోని లక్ష్మీ పంచగవ్య ఆయుర్వేదిక్ క్లినిక్. మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. మేడం, షుగర్ అవునమ్మా, సో డయాబెటిక్ ఎక్కువగా చూస్తున్నాం. అవునమ్మా. అయితే ప్రతి ఇంట్లో నుంచి ఒక పేషెంట్ డయాబెటిక్ పేషెంట్. అవును, అసలు ఫస్ట్ ప్రాబ్లమే డయాబెటిక్ అయిపోతుంది. అంటే అందరిలో చూస్తున్నాం. దట్టు వన్స్ డయాబెటిక్ వచ్చిందంటే దానితో చాలా రకాల డిసీజెస్ కూడా అటాక్ అవుతుంది. అవునమ్మా, అవును. అయితే ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలంటారు? జనరల్ గా ఎప్పుడు జనాలు మొత్తం ఈ అలోపతి సైడ్ వెళ్ళిపోతున్నారు కదా. అలోపతి వెళ్ళినా మళ్ళీ మిగతా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మిగతా అన్ని డిసీజెస్ వస్తున్నాయి. అవునమ్మా. సో అలోపతి కాకుండా ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా తగ్గించుకోవాలి అంటారు? మీ దగ్గర అయితే మంచి మెడిసిన్ ఉంటుందని మాకు తెలుసు. అవునమ్మా. సో ఎలాంటి మెడిసిన్ ఉంది అంటారు? ఓకే అమ్మా, మెడిసిన్ ఉంది. అసలు ఫస్ట్ అది ఎలా వస్తుందో తెలుసుకుందాం, దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ అవగాహన లేనిదే మనం మెడిసిన్ ఇచ్చేసినా కూడా అది ప్రయోజనం ఉండదు కదా. వీళ్ళకి ఏంటో వాడుతూ ఉంటారు, తగ్గకపోతే మళ్ళీ మన మీదే అడుగుతూ ఉంటారు కదా. అసలు ఎందుకు వస్తుందని తెలుసుకుందాం ఫస్ట్. దాన్ని రాకుండా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల కన్నా కొంచెం అవగాహన తేవాలి. ఇప్పుడు అయిపోయింది, ఇంకా మన జనరేషన్ అంటే అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చే జనరేషన్ కి ఇంకా మరీ ఇక పూర్తిగా చిన్న ఏజ్ లోనే వచ్చేస్తుంది కదా. డయాబెటీస్ 1, డయాబెటీస్ 2 ఇవన్నీ అసలు చిన్నపిల్లలు దాంట్లోంచి వచ్చేస్తుంది. వాళ్ళకి అవగాహన ఏంటంటే ఇప్పుడమ్మా ఎప్పుడైనా సరే మన విటమిన్ డి టెస్ట్ చేసుకోవాలి. విటమిన్ డి ఎప్పుడైతే గనక 10 నుంచి 20 ఉంది అంటే 100% ప్యాంక్రియాస్ డల్ అయిపోతుంది. ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి. ఫస్ట్ టెస్ట్ ఏంటంటే విటమిన్ డి. విటమిన్ డి ని ఎప్పుడైనా సరే 40 నుంచి 50 మెయింటైన్ చేయాలి. ఈ రోజులలో 40 నుంచి 50 కంపల్సరీ మెయింటైన్ చేయాల్సింది. ఎవరికి ఉంటుంది అంటే గనక ఫుడ్ మనకి టాబ్లెట్స్ దూరం వేసేసుకుంటున్నారు, ఎక్స్పోజ్ అవటలేదు. వాళ్ళకి విటమిన్ డి గనక నీకు తక్కువ ఉంది అంటే కాల్షియం బాడీకి అబ్జర్వ్ అవ్వదు. బాడీకి ఎప్పుడైతే కాల్షియం అబ్జర్వ్ అవ్వకపోయింది అంటే ఇంకా దానికి బోన్స్ అన్ని డెలికేట్ అయిపోతాయి. ఈ బోన్స్ ఎప్పుడైతే డెలికేట్ అయిపోయినాయో మనకి అంతే ప్యాంక్రియాస్ పూర్తిగా డల్ అయిపోతుంది. మనకి జిగురు పదార్థం ప్రొడ్యూస్ అయ్యేది ఏది? మెయిన్ అది ప్యాంక్రియాస్. మంచి న్యూట్రియన్స్ అన్ని కూడా బాడీకి అందిస్తేనే కదా అవును బోన్స్ గట్టిపడేది. మనకి అలాగే ప్యాంక్రియాస్ కూడా మంచిగా ఉండేది. ఎప్పుడైతే గనక ప్యాంక్రియాస్ డల్ అయిపోతుందంటే విటమిన్ డి ఒకటి, కాల్షియం ఒకటి, మెయిన్ లివర్ ఒకటి. లివర్ ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వచ్చిందో 100% వాళ్ళకి షుగర్ వచ్చేస్తుందమ్మా. షుగర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఇది కామన్ అయిపోయింది. ఆ ఫ్యాటీ లివర్ దీనిదే ముందులని నెగ్లెక్ట్ చేసి పడేస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఒక జంక్ ఫుడ్స్ అని అవన్నీ ఎక్కువైపోయినాయి. లోపల నుంచి అసలు పిల్లలు బయటకు వెళ్ళనివ్వట్లేదు. ఇంట్లోంచి రాగానే స్కూల్ నుంచి రావడానికి ఇంట్లో ఆ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది పిల్లలకి. అలా ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రీగా ఆడుకోనివ్వాలి. వాళ్ళకి మెంటల్ ఎంత స్ట్రెస్ ఉంటుందో ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా షుగర్ వచ్చేస్తుంది. ఎక్కువ టెన్షన్ పడకూడదు. ఇప్పుడు టెన్షన్ అయిపోతుంది. 400కి వెళ్ళిపోతుంది షుగర్ వచ్చిన వాళ్ళకి. అంత టెన్షన్ లేదనుకోండి, చాలా పీస్ఫుల్ గా ఉన్నారనుకో వాళ్ళకి షుగర్ చాలా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు షుగర్ ఇవాళ లేదు, నీకు చాలా బాగుంది కానీ నార్మల్ వచ్చింది. నార్మల్ అని షుగర్ రాగానే కనుక నీకు ఎక్కువ టెన్షన్ తీసుకుంటే ఆ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎంత మెడికేషన్ ఇస్తే మాత్రం నీకు అంత తొందరగా బ్లడ్ లో కలిసిపోయిన షుగర్ శాంతం డౌన్ అవ్వాలంటే ఎంత టైం మినిమం 1 month పట్టేస్తుంది. అందుకని మనం షుగర్ రాకుండా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే వచ్చిన వాళ్ళు బాధలు పడుతున్నారు. రాకుండా ముందు ప్రికాషన్ ఏం చేయాలంటే ప్రతి ఒక్క తల్లికి చెప్పేది ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్ద 30 years దాకా కూడా 30 years మీరు చెప్పక్కర్లేదు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. 30 years దాకా బోన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైతే 30 years లోపలనే మనం ఎంతైతే 16 సంవత్సరాల నుంచి 30 దాకా మన బోన్స్ ఎప్పుడైతే బిల్డ్ చేసుకున్నామో ఇది ప్యాంక్రియాస్ గనక డల్ అయిపోదు. ఈ చిన్నప్పటి నుంచి ప్యాంక్రియాస్ డల్ అయిపోతే మొదలు పెట్టేసింది వాళ్ళకి. ఎప్పుడైతే ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, విటమిన్ డి తక్కువ ఉంది, కాల్షియం బాడీకి అబ్జర్వ్ అవ్వట్లేదు, బోన్స్ అన్ని డెలికేట్ అయిపోతున్నాయి.
ప్యాంక్రియాస్ పూర్తిగా డల్ అయిపోతుంది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకి ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత సెల్ లోపలికి ఇన్సులిన్ వెళ్ళలేదు, అది రొటేట్ అవుతూ ఉంటది. మనకి ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే రాలేదనుకో మరి రొటేట్ అయిపోతూ ఉంటుంది సెల్. ఎప్పుడైతే మనకి ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత మూవ్ అవుతుంది, మూవ్ అయినప్పుడు సెల్ లోపలికి ఇన్సులిన్ వెళ్ళాలంటే అవ్వదు కదా. అందుకని మనకి ఎప్పుడైతే సరే ఫ్యాటీ లివర్ కంట్రోల్ చేసేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లలకి ఇప్పటి నుంచి కూడా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అది ఎక్కువ శాతం ఎండలో ఆడుకోమని చెప్పాలి. ఇప్పుడు మనకి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు శాలలో పనిచేసే పిల్లలకి మన పిల్లలకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ వాళ్ళకి ఎక్కువ మనకి షుగర్ రావట్లేదు. అవును, ఇప్పుడు మన పిల్లలకంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంకా బాయిలర్ కోడ్లల్లో పెంచుతున్నాం మనం పిల్లలు. అన్ని అపార్ట్మెంట్స్ లైఫ్ అన్ని అయిపోయినాయి కాబట్టి ఎండది ఎక్స్పోజ్ అవటలేదు కదా, ఎక్కువ కాకపోతూ ఉండాలి. ఈ ఫ్యాటీ లివర్ ఎండకి వెళ్ళకపోతే కూడా ఫ్యాటీ లివర్ పెరిగిపోతుంది. ఫస్ట్ ఒక సింటమ్స్ ఇస్తుంది మనకి, లైట్ బ్లాక్నెస్ ఇస్తుంది మనకి నెయిల్స్ కి. బ్లాక్నెస్ మీకు షుగర్ వస్తుంది జాగ్రత్త పడు అని ముందే సింటమ్స్ ఇచ్చేస్తుంది. ఈ బోన్స్ ఎవరికి ఇలా నొక్కగానే అమ్మో అన్నారంటే చాలు, ఇంకా బోన్స్ మొత్తం పూర్తిగా నీకు షుగర్ వచ్చేస్తుందని ఫస్టే ఇస్తుంది మా సింటమ్స్. ఈ ఎప్పుడైతే షుగర్ రాగానే ఇక షుగర్ వచ్చిన పర్సన్కి ఏమవుతుంది అంటే ఇక ఒక్కోటి ఎన్ని మెడిసిన్, ఒకటి హార్ట్ కి, ఒకటి షుగర్ తగ్గటానికి, ఒకటి బీపీకి, ఎన్ని మెడిసిన్ వేస్తా ఉంటే ఈ వేసే కొలది ఈ కరగకు ముందే మళ్ళీ వేసేస్తారు. ఆ ఎక్కడ స్టోరేజ్ అవుతుంది, లివర్ లో స్టోరేజ్ అయిపోతుంది. ఈ లివర్ నుంచి ఏమవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ కిడ్నీ లివర్ ఎఫెక్ట్ అయిపోయినప్పుడు ఇంకా యూరిక్ యాసిడ్ పెరగటం, ఇక మొత్తం అంతా ఇక క్రిస్టల్ ఫామ్ అయిపోవటం. ఇక థైరాయిడ్ టాబ్లెట్స్ ఏదైనా టాబ్లెట్స్ మనం ఇంటేక్ చేసుకునే కొలది లివరే కదా మనకి డిటాక్సిఫికేషన్ చేయాలి. లివర్ కిడ్నీ రెండే కదా. మనం వేసే మెడికేషన్ కల్లా కూడా మొత్తం ఆ రెండు కూడా ఇక పంపలేక అవి డెలికేట్ అయిపోయి రాన్ మన ఏజ్ కూడా మొత్తం చాలా సకానికి పడిపోయింది. మీ దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉందంటారు? మెడిసిన్ అయితే గుడ్ మెడిసిన్ అయితే ఉన్నాయమ్మా. దాంతో పాటు షుగర్ ఎక్కువ ఉంది మెడికేషన్కి వెళ్ళిపోయారు అంటే గనక మనం ఒక టాబ్లెట్స్ అయితే దాన్ని వేసుకోమని చెప్తాం. లేదు మొత్తం పూర్తిగా తగ్గిపోయింది వీటితోనంటే కానీ అవాయిడ్ చేసేమంటాం. ఫిజికల్ యాక్టివిటీస్ చెప్తాము, దినచర్య ఏమన్నదని ఇంటి దగ్గర చెప్తాము, దాన్ని కరెక్ట్ గా. ఇదైతే మొత్తం దీనికి ఏంటంటే ఫస్ట్ షుగర్ పూర్తిగా కంప్లీట్ తగ్గించేస్తుందని కాదు, ముందు బాడీ మెటబాలిజం కరెక్ట్ చేసి ప్యాంక్రియాస్ ని, లివర్ ని, కిడ్నీని చెడిపోకుండా కాపాడుకుంటా వస్తుంది. మళ్ళీ మనం ఏదంటే షుగర్ కి కంట్రోల్ గా మనం వేరే మెడిసిన్ కూడా ఉంటాయి, దాన్ని కూడా వాడాలి. ఒక్కసారి షుగర్ అటాక్ అయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే సరే బాడీని మంచిగా చేసుకోవాలి తప్ప పూర్తిగా రికవర్ అయిపోతుంది అంటే బట్టి ఉండదు. కానీ దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. కంట్రోల్ పెట్టుకోలేదు అని అంటే గనక నీకు కంట్రోల్ అవుతుంది, లోపల తినేస్తుంది. ఏ ఆర్గన్స్ డ్యామేజ్ చేసుకోకుండా మనం హెల్త్ నత్ర కాపాడుకోవాలి. ఫస్ట్ రాకుండానే ముందు నేల్స్ చూసుకొని, ఫస్ట్ రాకుండా అప్పుడప్పుడు దీన్ని వాడుకుంటే కూడా షుగర్ కూడా అంత ఎఫెక్టివ్ గా వచ్చేది తొందరగా. ఎందుకంటే బాడీ ఆర్గన్స్ ఉంటది కదా, ఆర్గన్స్ మంచిగా రికవర్ చేస్తుంది కదా. దానికి షుగర్ కూడా చిన్నపిల్లల నుంచి దాన్ని అప్పుడప్పుడు వాడుకుంటా ఉంటే ఇక మనకి బోన్స్ గట్టి పడిపోతాయి కదా, షుగర్ కూడా తొందరగా రాదు, అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇది వాడే వల్ల క్యాన్సర్ కూడా తొందరగా రాదు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ పెంచేస్తూ ఉంటది కదా, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందంటే మనకు ఓన్లీ ప్రోటీన్ అవన్నీ ఇచ్చేస్తామని కాదు, అక్కడ కెమికల్స్ 1100 కెమికల్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందా, గుడ్ కెమికల్స్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది, బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అయ్యేటట్టు ఉప్పర్ తవ్వకుండా చేస్తుంది. దాని ఫంక్షన్ ఎలా ఉంది, ఫంక్షన్ కరెక్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు దీన్ని పౌడర్ తీసుకుంటా వేరే మెడికేషన్ ఇస్తాం బాగా ఎక్కువ, దాంతో పాటు తగ్గించుకుంటా ఫుల్ ఎనర్జీ పెంచుకోవాలి బాడీని. ఎప్పుడైతే ఎనర్జీ, ఇప్పుడు మనకు మెడిసిన్ వాడుతూనే ఉంటున్నారు, మెడిసిన్ డీలా అయిపోతున్నారు కదా, శక్తి లేదు, మజిల్స్ లాస్ అయిపోతున్నాయి. ఈ మజిల్స్ పాపం చూడండి ఎంత మందికి వస్తున్నారు, మంచిగా ఉన్న ఈ షుగర్ రాగానే మజిల్స్ అన్ని లాస్ అయిపోతున్నాయి. వాళ్ళకి మజిల్స్ అన్న డెవలప్ కావట్లేదు. ఇప్పుడు ఈ మజిల్స్ అన్న డెవలప్ చేసుకోవాలి. నేను ఎలా చెప్తున్నాను అయితే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉన్నదంటే మజిల్స్ డెవలప్ అవుతాయి. ఈ లోపల న్యూట్రియన్స్ అంతా బాడీకి మొత్తం ప్రతి దానికి సప్లిమెంట్ మంచిగా అవుతుంది. అప్పుడు మీరు తిన ఫుడ్ కూడా వంట పడుతుంది అనమాట. మీరు చెప్పిన పౌడర్ రోజు పొద్దున తీసుకోవాలి. దీంతో పాటు ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, వాటితో వాడాలి. ఎక్కువ నేను మెడిసిన్ వాడుతున్నారో ఏంటంటే మొత్తం ఫుడ్ సప్లిమెంట్ కూడా మొత్తం అన్ని టాబ్లెట్స్ కూడా ఎక్కువ టాబ్లెట్స్ రూపంలోనే తీసుకుంటున్నారు. అది కూడా
నా దృష్టిలో రాంగ్ ఏది, ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ ఇంటేక్ ఎంత టాబ్లెట్స్ అయితే తీసుకుంటామో మన బాడీ హార్మోన్స్ డిక్రీజ్ చేసి పాడేస్తున్నాయి. అవును, డిక్రీజ్ చేసి పాడేసరికి విటమిన్ ఎండకెళ్తుంటే డైలీ ఇప్పుడు అమెరికాలో చూడండి ఎక్కువ విటమిన్ డి సప్లిమెంట్ మొత్తం పూర్తిగా ఇక వాళ్ళు డైలీ వేసేస్తున్నారు. వాళ్ళు నేల్స్ చూపిస్తున్నారు, ఏమీ లేవు, మొత్తం అంతా అసలు మొత్తం పొడి పొడి అయిపోతున్నాయి నేల్స్. అసలు ఎంత డ్యామేజ్ అయిపోతుందని ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఫుడ్కి ఇంటేకే ఫుడ్ సప్లిమెంట్లే తీసుకుంటే మాత్రం మన బాడీ అంతా గుల్లిరిపోతుందమ్మా. ఎప్పుడైతే సరే మనం న్యాచురల్ గా ఎలా వచ్చామో ఆ న్యాచురల్ గానే వెళ్తేనే మాత్రం చాలా మంచిది. మనకి లైఫ్ ఉంటది. మనం లేదు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి మనకి అంతా తగ్గిపోవాలంటే మన బాడీ అంతా చాలా డిక్రీజ్ అయిపోతుంది, మన ఆయుష్ చాలా తగ్గిపోతుంది. మీరు ఇది గమనించుకోండి. నేను చెప్పే వాళ్ళకల్లా కూడా నేను ఇంటి దగ్గర ఏమని చెప్తానంటే, డాక్టర్స్ కూడా మన దగ్గర డాక్టర్స్ కూడా అదే చెప్తారు, మీరు ఏదైనా సరే మనకు ఫిజికల్ గా మనకి ఎలాగైతే వచ్చామో అలా న్యాచురల్ గానే వెళ్ళండి, న్యాచురల్ గానే చేయండి. ఇంకా తగ్గలేదు సివియర్ గా ఉందంటే అప్పుడు ఎక్కువ మెడికేషన్ కనుక ఏదో ఒకటి అరా చేసుకోగానే మన ఇంటి దగ్గర చేసుకోగానే చాలా మటుకు 50% మనం బాడీలోనే రికవర్ చేసేసుకునే కెపాసిటీ ఉంటది. మనం మంచి ఫుడ్ తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీస్ చేయటం, ఎండకి ఎక్స్పోజ్ అవటం, మళ్ళీ ఎక్కువ మనకి ఏ ఫుడ్ అయితే అరుగుతుందో ఆ ఫుడ్ తీసుకోవటం. మన ఎవిగోనమ్మా ఇప్పుడు తినటం కూడా ఎలా పడితే అలాగా చెత్తగా తినకూడదు అన్ని. ఇప్పుడు కూర్చున్న చోటే ఒకే చోట ఉంటాం, ఒకే చోట ఉండి అన్ని కాళ్ళ దగ్గర తెచ్చివ్వాలి. వాళ్ళకి తెచ్చేసేవాడికి ఏంటంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఎన్ని మెడిసిన్ వేసిన సుఖమే ఉంది ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు. మనకి మెడిసిన్ తీసుకోవాలి, వాళ్ళకి అవేర్నెస్ వచ్చేయాలి. చిచి నేను ఇలా చేస్తున్నాను కదా, నేను ఎప్పటికీ నేను ఇలాగ ఇంకా బెడ్ మీద అయిపోతాను, నేను ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తేనే మళ్ళీ నేను ఫ్యూచర్ అందరిలా నడవగలను, అందరిలా చేయగలను, నాది మళ్ళీ నా బాడీ నేనే డెవలప్ చేసుకోవాలని వాళ్ళకి ఉండాలి. నేను ఎక్కడైనా లేజినెస్ వస్తారు కదా పేషెంట్ తిట్టేస్తానమ్మా, నేను ఇంత లేజినెస్ ఉంటే నీ బాడీ ఎప్పటికి రికవర్ అవుతుంది. లేజినెస్ అసలు ఉండకూడదు. మనిషికి లేజినెస్ వచ్చిందో అంతే మనం బెడ్ రెస్ట్ అయిపోతాం. ఎప్పుడు కూడా లేజినెస్ పనికిరాదు. ఎంత యాక్టివ్ ఉంటామో మన ప్రతి ఒక్క ఆర్గన్స్ కూడా మంచి యాక్టివ్ వచ్చేసింది. కానీ ఇది షుగర్ పర్సన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే బాయ్స్ కి ఎక్కువ మజిల్స్ లాస్ అయిపోతాయి, వాళ్ళు మజిల్స్ బిల్డ్ చేసుకోవాలి. మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ప్రొస్టేట్ గ్లాండ్ ఎల్లార్జ్ అయిపోతూ ఉంటది. అది అలాంటప్పుడు ప్రొస్టేట్ గ్లాండ్ ఎల్లార్జ్ అవుతుంది అంటే 2 times తీసుకోవాలి. ఇది అమృత సంజీవని పౌడర్ ఉంది కదా, ఇది 2 times తీసుకోవాలి. 2 times తీసుకుంటే ఎక్కువ యూరినేషన్ అనే బార్డర్ మనకి ఎప్పుడైతే బ్లాడర్ లో ఉండిపోతుందో అది పూర్తిగా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. 2 times తీసుకుంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ లా కూడా యూరిన్ వెళ్లకుండా చక్కగా కరెక్ట్ గా కరెక్ట్ గా వెళ్తుంది. మనకి లోపల ఇన్ఫెక్షన్ ఏమన్నా కూడా తీసేస్తుంటది, ఆ లైఫ్ ని ఇస్తుంది అనమాట. అందుకనే నేను ప్రతి ఒక్కళ్ళకి పౌడర్ ప్రిపేర్ చేస్తాను, సజెషన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత కూడా కొంచెం నేను చెప్పే మీరు పాటిస్తా ఉంటే ఇప్పుడు ఏంటి అందరూ ఏమంటారు, ఎక్కువ నా పాత పేషెంట్లు ఉంటారు కదమ్మా, ఓన్లీ పౌడర్ తీసుకెళ్ళి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది దీన్ని ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్ లా తీసుకుంటారు వాళ్ళు. మనకి ఎంత హెల్దీగా ఉన్నప్పుడు మనం ఎందుకు మానేయాలని వాళ్ళకి ఆల్రెడీ చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది. ఇది వాడుకుంటానే ఇంకా ఏమన్నా ఉంటే ఏదో 1-2 ఇప్పుడు నా దగ్గర ఇక్కడే ఉన్నారు చూడండి, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు. వీళ్ళు వస్తారు, ఏమి టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోరు వాళ్ళు, అసలు షుగర్ టాబ్లెట్స్ కూడా మానేసారు. మన మెడిసిన్ వాడతారు, షుగర్ టాబ్లెట్స్ కూడా మానేస్తారు. చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది. కానీ ఎలాగా తగ్గించుకోవాలో చూడాలి, ఎలా రాకుండా చూసుకోవాలి, వచ్చిన దాన్ని మనం ఎంత కంట్రోల్ గా చేసుకోవాలన్నది కూడా ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఆయుష్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు అవేర్నెస్ లేదు అని అంటే ఇంకా 100% షుగర్ పేషెంట్లే ఉంటారు. ఈ మాత్రం తెలుసుకోవాలమ్మా పిల్లలకి, మనం తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఓకే, నమస్తే అమ్మా.